కేవల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఆశా విశ్వాసం ఎవరైతే మరీ అదే అబద్ధాలు చెప్తారో వాళ్ళ మీద నమ్మకం పోతుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లైనా కూడా, ఇంటింటికి ఉద్యోగమైనా కూడా, దళితులకు 3 ఎకరాలైనా, మైనారిటీస్ 12% రిజర్వేషన్ అయినా, ఇవి మళ్ళీ 2014లో చెప్పినారు. మళ్ళీ దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ అదే చెప్పినారు, లోకల్ బాడీస్ అదే అవద్దని చెప్పినారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్ అంతకుముందు, మళ్ళీ మొన్న సర్పంచ్ ఎలక్షన్ అవే అబద్ధాలు, సేమ్ అబద్ధాలు. అయితే ఓట్ అంటే నమ్మకం అండ్ ఆశ, ఈ రెండు కూడా నమ్మక ద్రోహిలైన వాళ్ళు. నమ్మకము ప్రజలకు వీరి మీద పోయింది. అందుకే ఎంతమంది లీడర్స్ కొన్నా కూడా ప్రజల దగ్గర అయితే వస్తున్నారు. నేను చేవెళ్ళ పార్లమెంట్ మొత్తము ప్రతి గ్రామము 945 గ్రామాలు ఉంటే దాదాపు అన్ని గ్రామాలు కనీసం ఒకసారి 2 సార్లు తిరిగినాను. అందులో 25 మండలాలు ఉంటే ప్రతి మండలం పోయినాను. ప్రతి ప్రాంత సమస్య కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీ సమస్య, మండల సమస్య, ఊరు సమస్య నా దగ్గర డాక్యుమెంటెడ్ ఉన్నది. నేను చేవెళ్ళ గడ్డ మీద పుట్టినోన్ని. మా తాతగారు కొండా వెంకటరంగారెడ్డి గారు రాజకీయాలు వచ్చింది నిజాం జమానాలో. అప్పటి సంది మేము చేవెళ్ళ గడ్డకు సేవ చేస్తున్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి చేవెళ్ళ గడ్డ మీద ఒక క్యాండిడేట్ దొరకకుంటే బయటి ప్రాంతం నుంచి ఒక క్యాండిడేట్ తెస్తున్నారు. వారి తెచ్చి ఇక్కడ పెడితేనైతే చేవెళ్ళ గడ్డకే అవమానము, చేవెళ్ళ గడ్డకే ఇన్సల్ట్ అని అంటే టీఆర్ఎస్ పార్టీకి ఒక్కరు కూడా దొరకలేదా? కానీ దాని వెనకేదో చెడు ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే చేవెళ్ళ గడ్డ మీద అడిగేటోడు ఉండొద్దు, చేవెళ్ళ గడ్డ నోరు మొయ్యాలని బయటి కరీంనగర్ నుంచి ఒక కాండిడేట్ తెస్తున్నారు. అందుకే ఈరోజు చేవెళ్ళ డైలాగ్ ఏంటంటే, చేతి గుర్తు వేస్తే చేవెళ్ళ, కారు గుర్తు వేస్తే కరీంనగర్. అయితే ఇదే కాక మైనారిటీస్ మైగ్రేషన్ మొదలైంది, గ్రామీణ ప్రాంతాలలో కంప్లీట్ అయింది. అయితే 10% మైనారిటీస్ ఎవరైతే అక్కడ వేసినరో ఇప్పుడు ఈ ప్రాంతానికి వేస్తారు. చేవెళ్ళ రూరల్ ప్రాంతాల్లో ఉన్న మైనారిటీస్ టీఆర్ఎస్కి వేసిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కి వేస్తుండ్రు. పట్నంలో కూడా మైనారిటీ మైగ్రేషన్ ఉంది. ఇది ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు ఒకటైతే దేశ రాజకీయాలు వేరే. వచ్చే ఎన్నికలు దేశ రాజకీయాలకు సంబంధించి అక్కడ అందరికీ తెలుసు టీఆర్ఎస్ బీజేపీతో పొత్తుగా ఉన్నది. అండ్ అందుకే ఈ డౌట్ మైనారిటీస్కు, క్రిస్టియన్స్కు, ముస్లిమ్స్కు చాలా పెద్దగా వస్తున్నది. ముందుకు పోతే డెవలప్మెంట్ విషయం వస్తే ఇన్ని వాగ్దానాలు చేసి అవి పెట్టుకొని మీ టీఆర్ఎస్కు మీద నమ్మకం పోయింది. కానీ కాంగ్రెస్ కొన్ని వాగ్దానాలు చేసుకుందో అది పెట్టింది. మొట్టమొదలు ఎన్ని కష్టాలున్నా మేము తెలంగాణ ఇస్తా అని ఇచ్చే తీరింది సోనియా గాంధీ గారు. అందుకే ఇప్పుడు నమ్మకము కాంగ్రెస్ మీద ఎక్కువైంది. ఇంకా 2-3 చాలా మంచి పథకాలు. ఒకటేమో కనీస ఆదాయ పథకము 72,000 ప్రతి పేద కుటుంబానికి, పేదరికం నుంచి బయటికి పోయే వరకు. అది కూడా మహిళా అకౌంట్కు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అది చాలా మంచి పథకం. అది ప్రజల్లో పోయింది. అందరు కూడా దానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి ఎదురు చూస్తున్నది. ఇంకోటేమో నిజమైన రుణమాఫీ, రైతు రుణమాఫీ. అయితే ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు రుణమాఫీ ఇస్తుంది. ఆ రుణమాఫీలు ఎట్లా అంటే చారాన రుణమాఫీ, ఆటాన మిత్తి అన్నట్టు ఉండేది. అది లాభం కాలేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమో 2 లక్షల రుణమాఫీ ఒకటే ఒక షాట్ల. చాలా బాధాకరంగా ఉంది. ఏంటంటే నిన్న కాక మొన్ననే బేగరి మల్లేష్ అనేటైనా 2 ఎకరాల భూమి చేవెళ్ళ పక్కకు షాబాద్ మండల్లా ఆ రైతు బేగరి మల్లేష్ వెంకటయ్య కొడుకు మందు తాగి ఆత్మహత్య చేసుకుండు. ఎందుకు? ఆ రైతు అప్పుల పాలు. 2 ఎకరాలు ఉన్న రైతు 3 ఎకరాలు కూడా పక్కోళ్ళకి చేసుకుంటా, పంటలు ఎండిపోయిన ఒకటి దిక్కు, ఇంకో దిక్కేమో రుణాలు మాఫీ సక్క కాకుంటే అప్పుల పాలైపోయిండు. అంటే ఏమన్నట్టు, చేవెళ్ళ ప్రాంత రైతులు ఒక సైడ్ సాగునీరు రాలేదు, ఇంకో సైడ్ ఆ రుణమాఫీ సక్కగా కాలేదు. ఇటువంటి పరిస్థితి.
ఇటువంటి పరిస్థితిలో ఒక క్రూరమైన హాస్యము మా మీద, ఒక క్రూరమైన జోక్ మా చేవెళ్ళ ప్రాంతాన్ని నవ్వుల పాలు చేసిండు. మళ్ళీ వచ్చి మళ్ళీ మా ప్రాంత సమస్యలు తెలియనోళ్ళు, మా ప్రజలను తెలియనోళ్ళు, మా బాధలను తెలియనోళ్ళు ఓ బయటి క్యాండిడేట్ వచ్చి మాకు ఓటేస్తే నేను సాగునీరు తెస్తాము అని మళ్ళీ ఏదో పాఠం చెప్పినట్టు మాకు చెప్తున్నారు. ఈసారి పాఠం కాదు, ఈసారి గుణపాఠం చెప్పిస్తాము అని ప్రజలు మొండిగా కూస్తున్నారు. ఆ క్యాండిడేట్ను అసలు మీటింగ్లే అటెండ్ అయితే లేరు. అందుకే ఈరోజు జరిగే బహిరంగ సభకు మహబూబ్ నగర్ నుంచి, మెదక్ నుంచి మన ప్రజలను కూడా మీటింగ్ అయితేందుకు ఇంపోర్ట్ చేస్తున్నారు. అయితే అటువంటి పరిస్థితులకు దిగజారింది. డెవలప్మెంట్ గురించి ఎన్నో ఉన్నాయి మన పట్నం ప్రాంతంలో. మర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ నంబర్ 1 హైదరాబాద్ అంటారు, కానీ చూస్తే డెవలప్మెంట్ కాలేదు. మన పట్నం ప్రాంతంలో చెరువులన్నీ మురికి కుంటలైనాయి. ఎందుకంటే ఒక్క ఎస్టీపీ కూడా కట్టలేదు. ఒకటి కట్టిండ్రు, అది 5 MLDలు. 400 MLDలు కావాలి మా ప్రాంతానికి, కానీ ఇంకెక్కువనే. కేవలం షేర్లింగంపల్లికే 400 MLD ఎస్టీపీ కావాలి, కానీ కట్టింది కేవలము 5-10 MLDదే. అండ్ ఉన్న ఎస్టీపీలు చక్కగా నడుస్తలేవు. మురికి నీళ్ళు లోపట పోతున్నాయి, అదే మురికి నీళ్ళు బయటకు వస్తున్నాయి, ఆ ఎస్టీపీలు నడుస్తలేవు. అటువంటి ఘోరమైన పరిస్థితి ఉంది. దానివల్ల దోమలు, కంపు వాసన, ఆరోగ్యమే ఖరాబవుతుంది. అయితే ఎన్నెన్నో అంటారు కానీ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఇవన్నీ ఎలక్షన్ అప్పుడు నిజం బయట